సాయంత్రం మీరు పొద్దున్నంతా అన్నం తినకుండా ఉండాలి. ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా. లేదు మేము ఉండలేము అంటే గనక ఏ పళ్ళో, పాలో తినేసి ఉండండి. ఇప్పుడు చపాతీ తినచ్చా? అన్నం తినకుండా అన్నాన్ని భిన్నం చేసుకొని తినచ్చా అనేది మీ ఇష్టం. మీరు ఉండగలిగితే ఉండండి. లేదు అంటే గనక అన్నం, కూర, పప్పు వేసుకొని తినకుండా కాస్త ఏదన్నా టిఫిన్ తినేసి ఉండండి. అల్పాహారం. అల్పాహారం తీసుకొని ఉండండి. సాయంత్రము చక్కగా ఆంజనేయ స్వామికి సింధూరం, అలాగే చెమేలిక తేలని దొరుకుతుంది. అది తీసుకొని వచ్చి సంపెంగ నూనె తీసుకొచ్చి చక్కగా సింధూరంలో కలిపి స్వామివారికి అర్పించండి. ఓకే. స్వామివారికి ఏది అర్పించినా ముందు రాముల వారికి అర్పించాలి. రాముల వారి పాదాలకి రాసి, సీతమ్మ వారి పాదాలకి రాసి, అప్పుడు లక్ష్మణుడికి కూడా ఉన్నాడు కదా పక్కనే ఉంటాడు, ఆయనకు కూడా రాసి అప్పుడు ఆంజనేయ స్వామికి రాయండి. ఎలా అక్క? మన ఇంట్లోనేనా లేకపోతే మన ఇంట్లోనే? మన ఇంట్లోనే. గుళ్ళో పాదాలు మనం ముట్టుకోవడానికి. ఒకవేళ మీరు గుడికి వెళ్ళాలి అనుకుంటే గనక సింధూరం తీసుకొని ముందు అమ్మవారి పాదాలకి సింధూరం రాయండి అని చెప్పండి. సీతమ్మ వారి పాదాలకి రాసిన తర్వాత స్వామివారికి రాయండి అని చెప్పండి. మీరు ఇచ్చేసేయండి, మేము తర్వాత రాస్తాము అని కనుక వాళ్ళంటే సరే అని దండం పెట్టుకోండి. వాళ్ళతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మేము దానికోసమే తెచ్చామండి, మా కళ్ళ ముందు రాస్తే కదండి మాకు తెలుస్తుంది రాసారా లేదా. సంపెంగ నూనెతో వంట చేసుకోలేరు ఎవరు. ఖచ్చితంగా స్వామికి ఉపయోగం.